హలో పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటంటే దెయ్యం యొక్క సహాయం. అనగనగానంట ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో సీతమ్మకు ఇద్దరు పిల్లలు, అలాగే ఒక బామ్మ కూడా ఉండేది. ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లలకు ఎంతో మంచి మాటలు చెప్పుతూ ఎంతో క్రమశిక్షణగా పెంచుతుంది. సత్య, జోష్న, మీరు బాగా చదువుకుంటూ నన్ను బామ్మని మీరే చూసుకోవాలి అని చెప్తుంది. ఈలోగా బామ్మ వచ్చింది. అరెరే, భలే ముచ్చట్లు పెట్టుకుంటున్నారే! నేను ఇంటిలో ఉండి కూడా మీరు ఇంత ఖాళీగా ఉన్నారా? మీకు పని పాట ఏమీ లేదా? అదేమీ లేదత్తయ్య. పిల్లలకు మంచి మాటలు చెప్తున్నాను అంతే. పనంతా అయిపోయింది. నాకే ఎదురు సమాధానం చెప్తావేంటి? నన్ను ఈరోజు క్షమించండి. నా చేతిలో ఇంకెప్పుడు నీ పని మీకు అయిపోయింది. సమాధానము చెప్పను. చావవే చావు. క్షమించండి. వద్దు నాన్నమ్మ, మా అమ్మని కొట్టొద్దు. నీకు దండం పెడతాను. ఈ రోజుకి బతికిపోయావే నువ్వు, లేకపోతే నిన్ను చంపేసేదాన్ని. ఎందుకమ్మా? నాన్నమ్మ మనల్ని ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉంటుంది. మనము ఆవిడ పిల్లలమే కదా. అదేమీ లేదు సత్య. ఆవిడి పెద్దావిడ. ఆవిడికి ఇంకెవరున్నారు మనం తప్ప. ఆవిడని మనమే చూసుకోవాలి. మరుసటి రోజు, ఏమీ సీత, ఇంకా వంట అవ్వలేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. అయిపోయిందత్తయ్య. మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి. మీకు భోజనం సిద్ధం చేస్తాను. సత్య, జాహ్నవి, మీరు స్కూల్కి వెళ్ళడానికి తయారయ్యారా? అయితే మీరు కూర్చోండి. మీకు భోజనం వడ్డిస్తాను. ఇంతలోగా బామ్మ వచ్చింది. ఏంటి, వీళ్ళకి భోజనం పెడతావా? వీళ్ళకెందుకు పనా పాట? ఖాళీగా కూర్చొని ఉండటమేగా. రాత్రే కదా తిన్నారు. అయినా ఒక పూట తినకపోతే ఏమీ కాదులే. మీరు ఎక్కడికి కదలకుండా ఇంటికాడే ఉండండి. అప్పుడు సత్య, జోష్న ఎవరికీ కంటపడకుండా స్కూల్కి వెళ్ళడం బయలుదేరారు. అప్పుడు వాళ్ళ బామ్మ జోష్న మరియు సత్య వెళుతున్న దారిలోనే కూర్చుని ఉంది. అక్క, బామ్మ ఇప్పుడు మనల్ని చూసిందంటే మనతో పాటు అమ్మని కూడా చంపేస్తుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి పారిపోదాము. పద. అవును చెల్లి, ఖచ్చితంగా బామ్మ చంపేస్తుంది. కాబట్టి ఆమెకి కనబడకుండా మనం పారిపోదాం. అటుగా నడుస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. అహహహహ! ఎవరు మీరు? ఇటుగా మీరు ఎందుకు వచ్చారు? మీకు నా అడవిలో మీకేం పని? ఎవరు మీరు? ఎందుకు అలా అరుస్తున్నారు? మీకు ధైర్యముంటే మా ముందు నిలబడి మాట్లాడండి. భలా పిల్లలు, ఇప్పటిదాకా నాతో మాట్లాడడానికి ఎవరూ సాహసం చేయలేదు. కానీ మీరు నాతో మాట్లాడారు. కానీ ఎవరు నువ్వు? ఇలా ఇలా అడవిలో ఏం చేస్తున్నావు? నేను ఈ అడవికి పెద్ద దెయ్యాన్ని. మా అత్తగారు నన్ను చంపి ఈ అడవిలోనే పాతి పెట్టేసింది. అప్పటి నుంచి నేను ఈ అడవిలోనే ఉంటున్నాను. అయ్యో పాపం, మా ఇంట్లో కూడా ఒక పెద్ద రాక్షసి ఉంది. ఆవిడ కూడా మమ్మల్ని ఎప్పుడోకప్పుడు ఈ అడవిలోనే పాతి పెట్టేస్తుంది అని చెప్పింది సత్య. అవునా? ఇంకా ఈ ఊరిలో అలాంటివేమీ నేను జరగకుండా చూసుకుంటాను. నేను మీకు సహాయం చేస్తాను. మీరు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. అలాగే, నువ్వు మాతో పాటే రా. వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో వాళ్ళ బామ్మ వాళ్ళని చూసేసింది. ఏంటి, వీళ్ళు నా కన్ను కప్పి ఊరంతా బరాదూరు చెయ్యడానికి వెళుతున్నారా? చెప్తా వీళ్ళ పని. ఇంటికి రాని కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఊరంతా బలాదూరు తిరిగి ఇంటికి వస్తున్నారా?
ఈ ఊర్లో నాకు ఎంతో మంచిదాన్నని పేరు ఉంది. ఆ పేరంతా మీరు చెడగొట్టేలా ఉన్నారే మీరు. క్షమించు మిమ్మల్ని బామ్మ. మమ్మల్ని చంపేస్తేనే కానీ కొట్టొద్దు. ఈ ఇంటికి ఒక ఇంకెప్పుడు మేము గొడవ ఉండదు అటుగా వెళ్ళము. మమ్మల్ని కొట్టకు. అని బతిమాలుకున్నారు పాపం పిల్లలు. ఇంతలోగా సీతమ్మ వచ్చింది. అత్తయ్యగారు, ఈసారికి క్షమించండి. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను. ఇంకెప్పుడైనా గడప దాటారా? హ్మ్. ముందు తల్లిని తన్నితే పిల్లలకి బుద్ధి వస్తుంది. అమ్మా, ఈ బాధలు మనకి ఇంకెన్ని రోజులు? నాన్నమ్మ ఇంకా మారదా? ఇంకా ఇలాగే ఉంటుందా? అయినా మేము ఎక్కడికి వెళ్ళలేదు. నాన్నమ్మ మా మీద ఎందుకు నిందలు వేస్తుంది? నువ్వేమీ మాట్లాడవేంటమ్మా? అమ్మా, మా మాట వినమ్మా. పిల్లలు, నేను మీ కుటుంబ సమస్య అంతా చాటుగా చూస్తూనే ఉన్నాను. మీ సమస్య కూడా నా కుటుంబంలో సమస్యలాగే ఉంది. నేను మీకు సహాయం చేస్తాను. ఆ ముసలిదానికి బుద్ధి వచ్చేలా చేస్తాను. అర్థమవుతుందా? అని చెప్పి సీతమ్మలోకి ప్రవేశించింది దెయ్యం. ఇదేంటి, నా అనుమతి లేకుండా పడుకుంటుందా? దీని పని చెప్తా. ఈరోజు దీన్ని ఎలాగైనా సరే చంపి పాడేస్తాను. ఉండవే. ఉసే సీత, లెగవే. బారుడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉంటావా? ఓసి ముసలదాన, నా నిద్రే చెదరగొడతావా? ఈరోజు నా కాలు కింద వేసి నిన్ను తొక్కి పాడేస్తాను. నన్నే తిడుతున్నావేంటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకే పిచ్చి పట్టిందంటావా? ఈరోజు నిన్ను చంపి పొగోడి చేసుకుని తినేస్తానే. నన్ను కాపాడండి. ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. నువ్వు మా ఎంత కోడలు అరిచినా నన్ను ఎవరికి చంపేస్తుంది. వినపడితే కాపాడండి, ఈరోజు ఖచ్చితంగా కాపాడండి. నేను తినేయడం ఖాయం. అలా నోరు మూసుకుని ఉండు. ఏమైనా అన్నావా ఈరోజు నీ అంతు చూసేదాన్ని. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు భోజనం సిద్ధం చేసుకుని తీసుకునిరా. ఏంటిది ఇలా ప్రవర్తిస్తుంది? పిచ్చేమైనా పట్టిందంటావా? ఇదంతా పిల్లలకి చెప్పాలి. పిల్లలు, మీ అమ్మ నన్ను బాగా కొట్టింది. మీ అమ్మకి పిచ్చి పట్టినట్టు ఉంది. భలే 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 బాగా చేసింది. బామ్మకి బాగా బుద్ధి వచ్చినట్టుంది పాపం. అరెరే, ఈ పిచ్చిదానికి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే నా దగ్గర నటిస్తుందా? ఏదో కనుక్కోవాలి ఖచ్చితంగా. బామ్మ, బామ్మ, ఊళ్ళోకి అదేదో కొత్త దెయ్యం వచ్చిందంట. అందరిలోకి ప్రవేశించి ఇలాగే ప్రవర్తిస్తుందంట. ఈలోగా దెయ్యం వచ్చి, ఏమే, ఇంకా వంట సిద్ధం కాలేదా? ఈరోజు నా విందు నువ్వేనే. నిన్ను శుభ్రంగా తిని నేను చక్కా నిద్రపోతాను. నన్నేమీ చెయ్యొద్దు. నీకు దండం పెడతాను. నన్నేమీ చెయ్యొద్దు. నన్ను క్షమించు. నన్ను క్షమించు. నిన్ను క్షమించాలా? ఎందుకు క్షమించాలి? కూతురులాంటి కోడల్ని, పిల్లల్ని ఎంతో బాధ పెడుతున్నావు. నీలాంటి దాన్ని క్షమించకూడదు. అప్పుడు బామ్మ అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు పాపం బామ్మ, అవును, నేను పిల్లల్ని, నా కోడల్ని చాలా బాధ పెట్టుకున్నాను. నాకు జరగవలసిన శాస్తి ఇది. దేవుడు నాకు మంచి బుద్ధే చెప్పాడు.
అప్పుడు సత్య, జ్యోత్స్న ఈ కథంతా వాళ్ళకి వివరిస్తున్నారు. అమ్మ, మనకి ఒక దెయ్యం సహాయం చేస్తుంది. నాన్నమ్మకి బాగా బుద్ధి చెప్పింది. ఆ అవును సీత, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఆ దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. నన్ను మీరందరూ క్షమించండి దయచేసి. నేనెప్పుడు మీతో ఇంకా అలా ప్రవర్తించను. మిమ్మల్ని నా పిల్లల్లాగే చూసుకుంటాను. నన్ను క్షమించండి పిల్లలు. సీతమ్మ, నువ్వన్నా వాళ్ళకి చెప్పు. అదేమీ లేదత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. మొత్తం నేను చూసుకుంటాను. హ్మ్. ఇలా కలిసిమెలిసి ఉండండి. ఇలా ఉంటే చాలా అందంగా ఉంటుంది కుటుంబం. అర్థమవుతుందా? మంగమ్మ, నువ్వే ఈ కుటుంబానికి పెద్దదానివి. ఈ కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యత నీకే ఉంది. అని చెప్పి ఆ దెయ్యం మాయమైపోయింది. అప్పుడు మంగమ్మ వాళ్ళ కుటుంబంతోటే ఎంతో కలిసిమెలిసి ఉండడం ప్రారంభించింది. చూసారా పిల్లలు, ఈరోజు కథ నీతి ఏమిటంటే, మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి అందరితోటి సమానంగానే ఉండాలి.